సో మేడం ఇప్పుడు ప్రస్తుతానికి మీరే ఓన్గా లీడ్ చేస్తూ కొన్ని వెంచర్స్ చేశారు కాబట్టి ఈ వెంచర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎంత బడ్జెట్లో వస్తుంది? ఎందుకంటే కొనేవాళ్ళు చాలామంది ఉన్నారండి, ఇన్వెస్ట్ చేయాలి, అదే డబల్ అవ్వాలి అంటే వాళ్ళ పిల్లల కోసం కానీ నెక్స్ట్ ఫ్యూచర్ గురించి ఆలోచించే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. సో అటువంటి వాళ్ళకి మీ దగ్గర ఎన్ని వెంచర్స్ ఉన్నాయి అండ్ ఏ బడ్జెట్లో వస్తుందో ఒకసారి చెప్తారు? తప్పకుండా సార్. మనకి స్టార్టింగ్ ఏంటంటే హెచ్ఎండి ప్రాజెక్ట్ అండి. హెచ్ఎండి అంటే కొత్తూరు, మన శంషాబాద్ దాటినాక 15 minutes జర్నీలో ఉంది. ఓకే, జేపీ దర్గా రోడ్లో హెచ్ఎండి ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్ ఏంటంటే మనకి మినిమం 30 lakhs బడ్జెట్. ఓకే, 160 square yards. ఫర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసరికి 20,000 ఉంది. ఓకే, హెచ్ఎండి అంటే ఇప్పుడు హైదరాబాద్ మున్సిపాలిటీలోదని అందరికి తెలిసిన విషయం హెచ్ఎండి ప్రాజెక్ట్. నెక్స్ట్ ఇంకొంచెం ముందుకెళ్ళినాక షాద్ నగర్ మున్సిపాలిటీ, పాపిరెడ్డిగూడ. ఓకే, షాద్ నగర్ నుంచి టువార్డ్స్ కేశంపేట హైవే పాపిరెడ్డిగూడలో ఒక వెంచర్ ఉంది. అదేంటంటే నక్షత్ర పేరు. ఓకే, డిటిసిపి అప్రూవల్, RRR లోపల ఉంటుంది. అది వచ్చేసరికి మనకి 18 to 20 lakhs బిలో. ఓకే, బడ్జెట్ జస్ట్ 18 to 20 lakhsలో ప్లాట్ వచ్చేస్తుంది. ఫ్లాట్ వచ్చేస్తుంది. ఎన్ని స్క్వేర్ యార్డ్స్? 150 square yards. 150 square yards. ఇంకోటి ఏంటంటే అప్పటికి ఇప్పటికి రేటు చూసుకుంటే మనకి జనవరి మనం ఎప్పుడైతే న్యూ ఇయర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి రేట్లు ఆటోమేటిక్గా రేటు పెరిగిపోతూ ఉంది. ఈ రోజు ఉన్న రేటు రేపటికే ఉండట్లేదు. సో ఎవరైనా కొనుక్కోవాలనుకున్న వాళ్ళు కరెక్ట్ టైము ఇన్వెస్ట్మెంట్ చేసే టైం ఇది రైట్ టైం అనమాట. ఓకే, వాళ్ళకందరికీ కూడా కొంచెం ఖచ్చితంగా ప్లాన్ చేసే వాళ్ళు ఉంటే 20 lakhs పెట్టుకుంటే నక్షత్ర ప్రాజెక్టు చాలా సూపర్ ఉంటుంది. RRR లోపల ఉంటుంది. ఓకే, షాద్ నగర్ మున్సిపాలిటీలో ఉంటుంది. ఫర్దర్ ఏంటంటే హెచ్ఎండి కింద మారబోతుంది ఆ వెంచర్ కూడా. ఓకే, సో RRR వచ్చిన తర్వాత RRR అవుతుంది. ఓకే, బిఫోర్ ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ కూడా చేశారు ఆల్రెడీ, మనకి హెచ్ఎండికి పరిధిలోకి వచ్చేస్తే అని. ఓకే, దాని తర్వాత తీసుకుంటే ఇంకొంచెం ముందుకు వెళ్ళినాక కేశంపేట, శ్రీశైలం, షాద్ నగర్ టు కేశంపేట హైవే అనమాట. ఓకే, డైరెక్ట్ మనకి అటు ఆమనగల్లు కర్తాలో శ్రీశైలం హైవేకి వెళ్తుంది ఆ రోడ్డు. ఆ రోడ్లో కేశంపేటలో ఒక వెంచర్ ఉంది మనకి, రెయిన్బో సిటీ అని. ఆ వెంచర్లో వచ్చేసరికి సేమ్ బడ్జెట్లో వస్తుంది. 22 lakhsలో 150 square yards. 150 square yards. ఆల్ డెవలప్మెంట్స్ అయిపోయినాయి. డెవలప్మెంట్స్ కూడా ఏంటంటే అన్ని బెంగళూరు డెవలప్మెంట్స్. మన బెంగళూరులో ఎలాగైతే డెవలప్మెంట్స్ చేస్తారో అలాంటి డెవలప్మెంట్స్ మన వెంచర్లు అన్నింటిలో ఉంటాయి. ఓకే, ఇంకో నెక్స్ట్ అట్లాగా ఇంకొంచెం యువతలకు వచ్చిన తీసుకుంటే బాలనగర్. బాలనగర్ టౌన్లోకి వెళ్తే ఏంటంటే గ్రీన్ మెడల్స్ అనే ఒక ప్రాజెక్ట్ ఉంది. ఆ ప్రాజెక్ట్లో ఏంటంటే 25 to 30 lakhs. 25 to 30 lakhs. 30 lakhs. అది హైవే ఆనుకొని ఉంటుంది. షాద్ నగర్ దీంట్లో ఉంటుంది. అది ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, విల్లా ప్రాజెక్ట్. సో రెడీగా ఉంది. ఇప్పుడంటే ఇప్పుడు కన్స్ట్రక్షన్. అది ఎన్ని స్క్వేర్ యార్డ్స్ ఎంతలో వస్తుంది మేడం? అది 120 square yards, 21 lakhs పడుతుంది. 21 lakhs. సో 20 to 25 lakhs మధ్యలో వచ్చేస్తుంది. ఓకే, 120 నుంచి స్టార్టింగ్. సో దాని తర్వాత తీసుకుంటే ఇటు బాలనగర్ రైల్వే స్టేషన్కి 3 kilometer డిస్టెన్స్లో ఉంటుంది. అదొక ప్రాజెక్ట్ రాక్ మెడల్స్ అని. ఓకే, అది సో ఆ ప్రాజెక్టులో 15 to 16 lakhs. ఓకే, 15 లక్షల నుంచి 16 లక్షల్లో 150 square yards వస్తుంది. 150 square yards. 150 square yards 15 లక్షలు వస్తుంది. 15 to 20 lakhsలో 16 lakhsలో వచ్చేస్తుంది. ఓకే, ఆల్ డెవలప్మెంట్స్ అయిపోయినాయి ఆ వెంచర్ కూడా. నెంబర్ 1 ప్రాజెక్టు, 3 అప్రూవల్ అది. ఓకే, ఎనీ వెంచర్కి తీసుకుంటే కూడా మనం రేరా లేకుండా ఫస్ట్ ప్లాట్ అమ్మము. అవును, అన్ని వెంచర్స్కి రేరా ఉన్నాయి. సో అన్ని క్లియర్ టైటిల్ ఉంటాయి. 30 years లింక్ డాక్యుమెంట్ కూడా ఉంటుంది. అక్కడి నుంచి ఇంకొంచెం యువతలకు వచ్చినాక ఉదిత్యాల విలేజ్లో ఒకటి ఎంఆర్ సంస్కృతి అని ఒక టౌన్షిప్, అది ఒక ప్రాజెక్ట్ ఉంది. ఓకే, మొత్తం ఎనీ ప్రాజెక్ట్ తీసుకుంటే కూడా మనకి మినిమం 200 plots. ఓకే, మినిమం 200 plotsకి ఎక్కడ తక్కువ లేవు. సో అయితే మనం ఓ పని చేద్దాం మేడం, ఈసారి నెక్స్ట్ వీడియో మనం చేసేటప్పుడు మీ ప్రతి ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి విజువల్ కూడా రికార్డ్ చేసుకున్నాం, ఒకసారి చూద్దాం. అండ్ ఇంకొకటి ఏంటంటే మన RTV త్రూ వచ్చే కస్టమర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఏదైనా బెస్ట్ డిస్కౌంట్ ఏమైనా ఉందా? 100%. ఎందుకంటే ఖచ్చితంగా నా వీడియో చూసి ఇట్లా వీడియో చూసామండి అని వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా 100% డిస్కౌంట్ ఇద్దాం. అట్లా వీడియో చూడి కొత్తగా కొత్త వాళ్ళు చూసినా సరే డిస్కౌంట్ అనేది ఉంటుంది. మన రిలేషన్స్ ఎవరన్నా ఫ్రెండ్స్ అట్లా ఉన్నా కూడా డిస్కౌంట్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే కంపెనీ ఏదైతే రేటు ఫిక్స్ చేసిద్దో ఆ ప్రైజుకి మనం అమ్మాల్సిందే, మన చేతిలో ఏమి ఉండదు. సో పర్సనల్ డిస్కౌంట్ కూడా మనం చేపిద్దాం, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.
సో చూసారు కదండి వీడియో. ఎవరైనా సరే రియల్ ఎస్టేట్ చేస్తూ డబ్బులు సంపాదించుకోవాలి, ఎదగాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కింద కనిపించే నెంబర్ కాల్ చేసి మీరు ఎంప్లాయ్మెంట్ తీసుకోవచ్చు అండ్ హ్యాపీగా డబ్బులు సంపాదించుకోవచ్చు. అండ్ ఇంకెవరైనా సరే మంచి ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, మంచి డబ్బులు రిటర్న్ రావాలి, మంచి ప్లేస్లో నాకు ఒక ల్యాండ్ కావాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కనిపించే నెంబర్కి సేమ్ అదే నెంబర్కి కాల్ చేసి వరలక్ష్మి గారితో మాట్లాడి మీరు బెస్ట్ డిస్కౌంట్ తోటి బెస్ట్ బ్రాండ్ కూడా తీసుకొని మంచి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఈ వీడియోని మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు. నేను మీ వెంకట్. థ్యాంక్ యూ సో మచ్.